నో ప్రాబ్లం. మరో మంచి సంబంధం వస్తుంది, నీకు నచ్చిన వాడే నీకు భర్త అవుతాడు. ఓకే ఓకే. ఇప్పుడు వినబోతున్నారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. ఈ అమ్మాయి ఎవరో తెలియదు కానీ నిజంగా వాయిస్ చాలా బాగుంది. తనను ఒకసారి కలిస్తే. హాయ్, హలో, నమస్తే. హూ ఇస్ దిస్? నమస్తే అమ్మా, నా పేరు సాంబామూర్తి. చెప్పండి మూర్తి గారు, ఏం చెప్దామని కాల్ చేశారు? నా ప్రాబ్లం చెప్పుకోవడానికి కాల్ చేశానమ్మా. మీ ప్రోగ్రాం నిన్నటి నుంచి వింటున్నాను. మీరు చెప్పే సొల్యూషన్ కూడా విన్నాను. అందుకే నా ప్రాబ్లంకి ఏదైనా పరిష్కారం చెప్తారని మీకు ఫోన్ చేశాను. చెప్పండి, ఏంటి మీ సమస్య? నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనమ్మా. నాకు రావాల్సిన డబ్బుల కోసం వేరే ఆఫీస్కి వెళ్ళి ప్రయత్నం చేస్తుంటే లంచం అడుగుతున్నారు కానీ నా పని మాత్రం చేయట్లేదమ్మా. అవునా? ఎవరతను? తన పేరు చెప్పలేను, డిపార్ట్మెంట్ పేరు కూడా చెప్పలేనమ్మా. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఏం చెయ్యాలో తెలవట్లేదమ్మా. త్వరలోనే నా బిడ్డ పెళ్ళి. ఆ విషయం చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదమ్మా. అయితే ఒక పని చేయండి మూర్తి గారు, రేపు స్ట్రైట్ గా ఆయన ఆఫీస్కి వెళ్ళండి. అందరి ముందు ఆయన్ని నిలదీసి అడగండి, లంచం ఇస్తే కానీ పేమెంట్ ఇవ్వవా అని. అప్పుడు స్టాఫ్ అందరి ముందు మీ ఒంటి మీదున్న బట్టలు తీసి ఆయన మొహాన కొట్టి, నా దగ్గరుంది ఇదే, తీసుకో, ఇదే నీకు లంచంగా ఇస్తున్నానని గట్టిగా ఆర్చి చెప్పండి. ఇదే కరెక్ట్ సార్. అలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి. తల వంచితే ఇలాగే చేస్తూ ఉంటారు. సమస్య అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలా మరోసారి చెప్పొచ్చు. అర్థం చేసుకుని వాళ్ళకి ఇలాగే చెప్పాలి. ఇదే మాట స్టాఫ్ అందరి ముందు చెప్పండి. మీడియాని పిలిపించి మరీ చెప్పండి. అప్పుడు ఎవరి కోసం సంతకం పెట్టారో, ఎలా మీ డబ్బులు రావో చూద్దాం. కొన్నిసార్లు బెదిరిస్తేనే పనులవుతాయి మూర్తి గారు. సరేనమ్మా, రేపు ఖచ్చితంగా అదే చేస్తాను. నా బట్టలిప్పి వాడి మొఖాన కొడతాను. ఉంటానమ్మా. అలాగే. శ్రోతలకు ఇలాంటి సలహా ఇస్తున్నానని తప్పుగా అనుకోకండి. మానవత్వం లేని వాళ్ళని మనుషులుగా చూడాల్సిన అవసరమే లేదు. మన కార్యక్రమంలో మరో బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. నానమ్మ, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఏరా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? రేడియో స్టేషన్కి. రేడియో స్టేషన్కా? ఎందుకు? నిన్నటి నుంచి రేడియో ఛానల్లో గలగలా విత్ కోకిల అనే ప్రోగ్రాం వస్తుంది. అందులో అమ్మాయి ఎవరో కానీ చాలా అందంగా మాట్లాడుతుంది, చాలా తెలివిగా మాట్లాడుతుంది, చాలా ధైర్యంగా కూడా మాట్లాడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా తన వాయిస్ చాలా బాగుంది నానమ్మ. అందుకే కలవాలనుకుంటున్నాను. రేడియో స్టేషన్లో చాలా ఉంటాయి కదా, ఎన్నెన్ని వెతుకుతావురా? ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే పట్టుకుంటాను. ఏంటన్నయ్యా? ఒరే, వీడు రేడియో స్టేషన్కి పెడతానంటున్నాడురా. వెళితే వెళ్ళని, వాడేమైనా పోలీస్ స్టేషన్కి వెళ్తానంటున్నాడా? కంగారు పడ్డానికి రేడియో స్టేషన్కే కదా. ఒరే, రేడియో స్టేషన్ కంట్రా. ఆ, రేడియో స్టేషన్ కా? ఈ టైంలో అక్కడికి ఎందుకన్నయ్యా? వద్దన్నయ్యా, వద్దు. రే, ఏం మాట్లాడుతున్నారా? ఆ రేడియో స్టేషన్లో ఎవరో అమ్మాయి బాగా మాట్లాడుతుందంట్రా. ఆ వాయిస్ బాగా నచ్చిందంట్రా. అవునరా, రేపు నా మ్యూజిక్ ఆల్బంలో ఎప్పుడైనా అవసరమైతే తను పాడతానంటే పాడించుకుందామని. వద్దన్నయ్యా, వద్దు. అర్ధరాత్రి రేడియో స్టేషన్కి వెళ్ళకూడదురా. ఏ, నేను వెళ్తే ఏమవుతుంది? అన్నయ్య, మగవాళ్ళు రాత్రిపూట రేడియో స్టేషన్కి వెళ్ళకూడదంటారా? రే, బుర్రగాని పోయిందేంట్రా? నేను ఏమన్నా క్లబ్కి వెళ్తానన్నానా, పబ్కి వెళ్తానన్నానా? అది కాదన్నయ్యా. ఒరే, వద్దురా, నా మాట విను. ఏ, పిచ్చేమన్నా పట్టిందా మీ ఇద్దరికి? అన్నయ్య, ఒరే ఒరే, అయ్యో, ఒరే, ఏంట్రా ఇది? పల్లవి చూస్తే అక్కడ స్టేషన్లో ఉంది. ఇప్పుడు వీడెళ్ళి దాన్ని చూశాడంటే ఏమవుతుందో. ఫోన్ కలవదేంటి వీడిది? గలగలా విత్ కోకిల ఎఫ్ఎం రికార్డింగ్ పంపించాడు. అది ఏ స్టేషనో తెలియట్లేదు. కనుక్కుందామంటే వీడి ఫోన్ కలవట్లేదు. ఇప్పుడెలా?
అన్ని స్టేషన్లు తిరిగైనా సరే ఈరోజు తను ఎవరో కనుక్కోవాలి. వదిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నానమ్మా, ఏమైందో తెలియట్లేదు. మళ్ళీ చేయరా, మళ్ళీ చెయ్యి. సారీ అయితే టైం అయిపోయింది. రేపు మళ్ళీ కలుస్తాను. రేపు మళ్ళీ ఇదే టైంకి. అండ్ లెట్స్ మీట్ ఇన్ గలగలా విత్ కోకిలా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా పేరు చరణ్ అండి. మీ స్టేషన్లో కోకిల అనే ఆర్జే ఎవరైనా ఉన్నారా? తనను అర్జెంటుగా కలవాలండి. కోకిల అని మా స్టేషన్లో ఎవరు లేరే. ఒకవేళ మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీ స్టాఫ్లో ఎవరైనా కనుక్కోండి. లేదండి, మా స్టాఫ్ అందరూ నాకు తెలుసు. ఇక్కడ అలాంటి ఆర్చి ఎవరు లేరు. చూడండి, మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే ఆన్సర్. మీరు చెప్పిన పేరుతో ఇక్కడ ఏ ఆర్చీ లేరు. బహుశా మాకు ఇంకో బ్రాంచ్ ఉంది, అక్కడ ఉన్నారేమో కనుక్కోండి. అవునా? ఎక్కడండి? బేగంపేటలో ఒకటి ఉంది, లక్కడి కపుల్లో ఒకటి ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.